క్షమించండి బాసు. వాడు పర్లేదన్నాడుగా, మళ్ళీ ఎందుకు క్షమించు అని అన్నిసార్లు అడుగుతావు? పాపం గట్టిగా తగిలిందేమో అని క్షమించమన్నాను, అందులో తప్పే ఉంది, నన్ను క్షమించు బాసు. రే బాలు, మళ్ళీ క్షమించమని అడుగుతావు నిన్ను? రే కూల్ రా కూల్, మీరు వెళ్ళండి సార్. నువ్వు కూర్చోరా, బాసు, వెళ్ళండి. నన్ను క్షమించు. తాగాడుగా, వీడు ఇంకా తగ్గడు. ఎందుకురా నీకు అంత కోపం? కోపం? నాకు కోపం ఏంట్రా? అందరూ నా మీద పడి ఏడుస్తారు. ఎక్కడైనా ఎవరైనా దారి తప్పో ధర్మం తప్పో మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోలేక 4 మాటలు మాట్లాడతాను. దాన్ని కోపం అంటారేంట్రా మీరు? ఇంట్లో కూడా అంతే, ఏ చిన్న గొడవ అయినా నా కోపం వల్లే అంటారు. అంటే మన తప్పు ఏమీ లేకుండా మనల్ని ఎన్నన్నా నోరు మూసుకొని చూస్తూ ఉండాలా? ఆ రవిగాడి వాళ్ళ అత్త మా నాన్నని అనకూడని మాటలు అందరా. అయినా మా లక్షావతి ఏమీ మాట్లాడలేకపోయింది. ఏ వాళ్ళకి బాగా డబ్బుందనా? అదే మాట మా అత్త అనుంటే ఈ పాటికి ఇల్లు పీకి పందిరేసేది తెలుసా. మనమే కాదు, ఈ జనమంతా అంతే. డబ్బున్నోడికి ఒక మర్యాద, డబ్బు లేనోడికి ఒక మర్యాద. ఏం మనుషులో ఏమో. పోనీరా, అవన్నీ మర్చిపోవడానికే కదా ఇక్కడికి వచ్చాం. ముందు నువ్వు తాగు. ఆ రవిగాడు వచ్చిన 2వ రోజే ఇంట్లో గొడవైంది. మళ్ళీ మా నాన్న గౌరవానికి భంగం కలిగేలా ఏదైనా జరిగితే మాత్రం ఒక్కడిని కూడా వదిలిపెట్టను. అలాగే లేరా, ఇప్పుడు నువ్వు అవేం ఆలోచించకు. నన్ను క్షమించు బంగారం, నేను చెప్పేది విను బంగారం. హలో మాస్టరు, అవతలకెళ్ళి మాట్లాడుకోండి. అక్కడ సిగ్నల్ లేదండి. నిజంగా నేను ఇంకా తాగను, నన్ను క్షమించు బంగారం, ప్లీజే. ఇంకెప్పుడు తాగను, నీ మాట వింటాను. ఒక్కసారికి నన్ను క్షమించు బంగారం, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు బంగారం, ప్లీజ్ బంగారం, చెప్పేది విను బంగారం. అసలు నీ సమస్య ఏంటి? తాగడానికి వచ్చావు కదా, తాగు, లేదంటే బయటికి పో. ఇంట్లో క్షమించమని అడగడం ఇష్టం లేకే ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివరా? నా వైఫ్ని నేను క్షమించమని అడిగితే నీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమే, నాకు ప్రాబ్లమే. ఇంకోసారి నీ నోటి నుంచి క్షమించన్న మాట వచ్చిందనుకో, ఈ బాటిల్ తీసుకుని నీ తల పగలగొడతాను. ఏమనుకోకండి, మావాడు వేరే బాధలో ఉన్నాడు. రారా. ఇతనేంట్రా ఇలా ఉన్నాడు? మరి ఇంత కోపం మంచిది కాదురా. మళ్ళీ నా కోపం గురించి మాట్లాడతావేంట్రా? నిన్ను మార్చడం కష్టం రా. తాగావు కదా, గ్లాస్ అక్కడ పెట్టు. ఏంట్రా నువ్వు, చంపేస్తావేంటి? వచ్చిందా కోపం? వచ్చిందా అంటే నీకు కూడా కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? నేను నిన్ను అనవసరంగా కొట్టాను కాబట్టి. మరి నన్ను కూడా అనవసరంగా కెలిగితే నాకు కోపం రాదా? కోపం రావచ్చు, కానీ పరిస్థితిని బట్టి స్పందించాలి. ఇప్పుడు మనం రోడ్డు మీదనో బైక్ మీదనో కారులోనో వెళ్తున్నాం అనుకో, వెనక ముందు వచ్చేవాళ్ళు కరెక్ట్గా రాకపోతే మనమేం చేస్తాం? మనమే జాగ్రత్తగా చూసుకొని వస్తాం కదా. నేను అలా రాను, అక్కడే ఆగి వాడికి 4 తగిలించి బండి మంచిగా తోలమని చెప్తాను. నువ్వు పెద్ద అపరిచితుడివి, అన్యాయం జరిగితే శిక్షిస్తావు. గరుడ పురాణం బాగా చదివినట్లున్నావు. నాకు అవేమీ తెలియదురా, తప్పుని తప్పు అని చెప్పాలంతే. అయితే నువ్వు మారవా? చెప్తున్నా కదా, నేనింతే. సర్లే మారకు, ఇంకో పెగ్గు వేయమంటావా? వద్దొద్దు, చాలు. ఎక్కువ తాగి నాన్నని బాధ పెట్టలేను. వీడు మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాడు. అటెక్కడికి? చెప్పులు ఇప్పడానికి. చెప్పులు ఎక్కడున్నాయి? కాళ్ళకి గుమ్మం బయటే వదులుతారు కదా. అవును, విప్పొచ్చి చెప్పి విప్పడం ఏంటి? లోపలికి రారా? ఎందుకు రాను? కానీ ఇటువైపు మెట్లు ఉన్నాయండి. గుమ్మము ఇటుంది. ఓ, నా తల అట్టుందా? ఎక్కడి నుంచి వస్తున్నారు? బయట నుండి. బయటే? ఎక్కడి నుంచి? కారులో నుండి దిగి కాలి నడకన వచ్చాను. తాగారా? వాటరా? క్వార్టర్. నీ దగ్గర మీటర్ ఉందా? ఎందుకు? ఊది చూపిస్తా. మీరు ఊదనక్కర్లేదు,
ఇక్కడే గుప్పమంటుంది. తాగడం మానేసి చాలా కాలం అయింది. అరగంట అయిందా? 5-6 రోజులైంది. ఆ గోడ మీద ఏంటి? ఏముంది అక్కడ? ఏం లేదు అక్కడ, అదే చెప్పాను. మీరు మామూలుగా ఉంటేనే ఇల్లు పీకి పందిరేస్తున్నారు. ఇంట్లోకి కొత్త కోడలు వచ్చింది. ఈ టైంలో తాగొస్తే ఏదైనా గొడవ జరిగితే ఆ అమ్మ ఏమనుకుంటుంది? ఎవరేమనుకుంటే నాకేంటి, కానీ నేను తాగలేదు. క్లియర్గా తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? నా మొహంలో పెగు కనిపిస్తుందా? మీ లెగ్ చూస్తేనే తెలుస్తుంది. తూర్పుకో కాలు పడమరకో కాలు వేస్తున్నారు. లేదు, కారు బ్రేక్ తొక్కి తొక్కి నొప్పెడుతుంది మీనా. అవునా? హ్మ్. అయితే ఒక చిన్న టెస్ట్ పెట్టనా? ఏంటి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టా? మీరు తాగారో లేదో అని కనిపెట్టే చిన్న పరీక్ష. ఓఎస్, నేను రెడీ. ఈ చాక్ పీస్ కనపడుతుందా? కనిపించట్లేదా? చాక్ పీస్ ఎక్కడుంది? కనిపించట్లేదంటే తాగొచ్చాను అనుకుంటుందేమో. చెప్పండి, కనిపించట్లేదా? ఎందుకు కనిపించట్లేదు? తెల్లగా నీ ఏలంత పొడుగ్గా ఉంది. మ్మ్. మీరు తడబడకుండా తూలకుండా ఈ గీత మీద నడిచి చూపించండి. అప్పుడే మీరు తాగలేదని అర్థం చేసుకుంటాను. ఇంతేనా? ఇదో రకం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టా? నేను రెడీ. ఎక్కడి నుంచి నడవాలి? ఏం వెతుకుతున్నారు? గీత కనిపించట్లేదా? అయ్యా, తెల్లగా ఇంత బ్రహ్మాండంగా కనిపిస్తుంటే. రెడీ, స్టడీ, 1 3 6. అబ్బా, శభాష్ రాబాలు. చూసావా మీనా ఎలా నడిచాను? నేను తాగలేదని ఇప్పటికైనా తెలుసుకున్నావా? మీరు ఫుల్గా తాగారు. ఏంటి, నేను గీత మీద సరిగ్గా నడిచాను కదా. అసలు అక్కడ గీత లేదు, నేను గీయను లేదు. లేదా? అవును, లేదు. అవును, లేదు, నాకు తెలుసు. కానీ లేదంటే తాగానంటావని. మీరు తాగితే ఎవరికీ తెలియదు అనుకుంటున్నారు, కానీ ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. సరే, తింటారా? ఏముందని తినాలి? తిట్లా? చపాతి ఎక్కడున్నాయి? కిందున్నాయి. చపాతీ బ్రహ్మాండంగా కింద కనిపిస్తుంది. అంటే కింద కిచెన్ లో ఉన్నాయని. ఆకలిస్తున్నట్టుంది నీకు. 3 6. సారీ, నాకు శభాష్ రాబాలు. చూసావా మీనా ఎలా నడిచాను? నేను తాగలేదని ఇప్పటికైనా తెలుసుకున్నావా? 2 మీరు ఫుల్గా తాగారు. ఒకే ఆమ్లెట్ ఏంటి? పొద్దుటి నుంచి నేను రాత్రి గీత వరకు మీద పని సరిగ్గా మీద నడిచాను పని కదా. చేస్తూనే ఉన్నాను. అసలు అక్కడ గీత లేదు, నేను గీయను లేదు. నిలబడి చపాతీలు కాల్చాను. మీరు కూడా ఆమ్లెట్ అంటున్నారు. చేసిన లేదా? నెత్తిరేసుకుని కొట్టుకోవాలా? లేదు. అవును, చపాతీ లేదు. 10-15 ఉంటాయా? ఇవన్నీ లేదంటే రవి శృతి తాగానంటావని. వస్తారు కదా, వాళ్ళు తాగితే ఎవరికీ ఏయ్, తెలియదు అనుకుంటున్నారు, వాళ్ళకి కానీ నువ్వు చేస్తున్నావు, ప్రపంచం వాళ్ళ మొత్తం అత్తని చేయమను. తెలిసిపోతుంది. రవి వాళ్ళ అత్త చేయాలా? సరే, డబ్బుడమ్మ వాళ్ళ తింటారా? అత్త. మా అమ్మ ఏముందని తినాలి? పెట్టుకుని ఇలా మీరు ఆ సంగతి వదిలేసి వచ్చి కూర్చోండి. ఎక్కడున్నాయి? కింద ఉన్నాయి. చపాతీలు కింద ఎందుకు పెట్టావు? కింద అంటే కింద కిచెన్ లో ఉన్నాయని. ఓ, పద, ఆకలేస్తున్నట్టుంది నీకు. సారీ, నాకు. మీరెక్కడికి వెళ్ళారు? తిన్నాక అలా నడిచొస్తున్నావు. తిన్నది అరిగిందా? విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ నటించిన తెలుగు చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.
ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ పొంగల్గా నిలిచిందనే చెప్పుకోవచ్చు. ఈ మూవీని విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 10 డేస్ నుంచి 15 డేస్ వరకు ఎంత కలెక్షన్ అయింది అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సంక్రాంతికి వస్తున్న మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణ భారత సినిమాల్లో 32వ స్థానంలో ఉంది. ఆల్ టైమ్ టాప్ తెలుగు సినిమాల్లో 12వ స్థానంలో ఉంది ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 10వ రోజు 7 కోట్ల గ్రాస్ను వసూలు చేయగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 5 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. అలాగే 11వ రోజు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల గ్రాస్ను వసూలు చేయగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 5 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది. 12వ రోజు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ను వసూలు చేయగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 7 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది. ఇక 13వ రోజు ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల గ్రాస్ను వసూలు చేయగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 10 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది. ఇక 14వ రోజు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది ఈ మూవీ. డే 15 కలెక్షన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్గా మొత్తం 15 డేస్కి గాను 246 కోట్లకు పైమాట అని చెప్పుకోవచ్చు. ఇక డే 20 వచ్చే టైంకి ఎన్ని కోట్లు వస్తుంది కలెక్షన్ అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.